ఒక ప్లస్ పాయింట్. తెలుసుకున్నావు అంటే మైనస్ పాయింట్. శంకరాచార్యులు ఏమంటాడంటే, పాత్ర నిండా ధాన్యం పోసి పట్టుకొచ్చారు చిన్న గ్లాసు పాత్రలో. స్పేస్ నాకు కనపడలేదు అన్నాడు. కనపడుతుంది, తలకింద చేయమన్నాడు. ఇక్కడ పాత్ర నిండుగా ఎప్పుడైతే ధాన్యం ఉందో నీకు స్పేస్ కనపడలే. ఇక్కడ కూడా మనస్సులో లోక వ్యవహారము, దేహాత్మ బుద్ధి, ఇతరులు, బంధాలు, రాగాలు, ద్వేషాలు, వీటిని చూస్తున్నప్పుడు మనస్సు అందులో దాగి ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోలేదు. అంతకంటే ఏం లేదు. ఎంత తెలుసుకోకపోతే సత్యం అంత ప్రకాశిస్తుంది. నువ్వేదో కొత్తగా ఏదో మంత్రమో తంత్రమో యంత్రమో సాధించేది కాదు అసలు. ఇది నా అనుభవం. యాత్రలు చేస్తేనో, మునిగితేనో, తేలితేనో, రచనాన్ని తిరుగుతున్నాడు కదా, దానంత వేస్ట్ఫుల్ ఎక్సర్సైజ్ ఇంకోటి ఉండదు. అక్కడ ఏమవుతుంది, కర్మలో తిరుగుతున్నాడు. ఏదో వస్తుంది కొత్తగా, ఏదో వస్తుందని. ఏమీ రాదు. శంఖలో పిల్లవాడిని పెట్టుకుని ఊరంతా తిరిగితే పిల్లవాడు దొరుకుతాడు అక్కడ? శంకరుడు ఇదే మాట అంటారు. మెడలో కంఠాభరణ వేసుకుని ఎక్కడ పోయింది అక్కడ పోయి ఎదుగుతున్న లోపలే చూడమన్నాడు. అది దారి పోయేవాడు. వాడేం చెప్పలే, అమ్మా లోపల మెడలో చూసుకోమంటుంది. ఇక్కడ కూడా వెతుకుతున్న నేను లోపల వెతకటం మానేసి బయట వెతుకుతున్నాడు. అందుకని సమస్య. ఎందుకు వెతుకుతున్నాడు? శాస్త్రజ్ఞానం వల్ల. ఎందుకు వెతుకుతున్నాడు? ఇదేదో నిజం అనుకుంటూ వెతుకుతున్నాడు. స్వరూప జ్ఞానం అనేది ఏ గురువు అందించడు. ఫస్ట్ పాయింట్. అసలు గురువు లోపలే ఉన్నాడు. ఎవరా గురువు? నీ ఆత్మే గురువు. నన్ను అడిగితే నేను అదే అంట, నా ఆత్మ నా గురువు అంట. మరి ఆత్మ నీకు ఎట్లా చెప్పింది? అది చెప్పదు, నేను నడిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచో బయలుదేరి ఇక్కడికి వచ్చారు. ఎలా వచ్చారు? ఒక డైరెక్షన్ దొరికింది కదా. ఆ డైరెక్షన్ ఎవరిచ్చారు? ఆత్మ. కాదు కాదు, జ్ఞానం ఇస్తుంది. ఆత్మ అంటే ఎరుక, ఎరుకంటే జ్ఞానం. దాని ఎదుట ఇది జరుగుతుంది, అది మాట్లాడదు. ఆత్మకు అన్యంగా ఏదీ లేదు. తెర మీద ఎన్ని బొమ్మలు పడినా తెరనేది అంటదు. ఇక్కడ కూడా నేను ఉన్నాననేటువంటి జ్ఞానము ఒకటే ఉంటుందని, సృష్టి యావత్తు ఒకటే ఉంటుంది. రమణ మహర్షి జ్ఞానము, శంకరుల జ్ఞానము, సతీష్ జ్ఞానము అంటూ ఉండదు. జ్ఞానం ఒకటే ఉంటుంది. శివుడు కూడా ఒకటే ఉంటాడు. విశేషం. మీరు ఇందరిలో చూస్తున్నారు. ఇక్కడ ఎంతమందిని చూసినా నీ ఒకటి ఉంటేనే చూస్తావు. ఆ ఒకటి ఉన్నదేమో చూడు అనేది నేను ఎవరన్నా ప్రశ్న విచారించగానే కుదరదట్లా. అనుగ్రహం చేత అది ప్రకాశిస్తుంది. సతీష్ ఎగిరిపోతాడు. నీ చేతుల్లో ఉండదు. ఇప్పుడు కూడా అది నడిపిస్తూ ఉంది నిన్ను. నీవేమి నడవలేదు. నీవు అంటే దేహము, మనస్సు, ఇంద్రియాలు, వాటికి చైతన్యం లేదు అసలు. నిన్ను ఎటు నడిపించాలనేది అది డిసైడ్ చేస్తుంది. ఎక్కడ ప్రకాశించాలనేది అది డిసైడ్ చేస్తుంది. ఎక్కడ, ఎప్పుడు, ఎవరి దగ్గర ఒక మాయలో చెప్పుకుంటున్నా. ఆ ప్రకాశమానంలో నీ దేహం కనపడుతూ, నీ సంసారం కనపడుతూ, సృష్టి ఉండదు అక్కడ. అయినా నువ్వు ఉంటావు. నేను ఉన్నాను అన్నటువంటి ఎరుకతో అనంతంగా ఉంటుందని జ్ఞానం. వ్యక్తిగత ఆత్మ ప్రకాశాలు ఉంటాం. అంటే ఇండివిడ్యువల్ రియలైజేషన్ ఉంటుంది. వీడు అజ్ఞానంతో అనుకుంటాడు ఆయన జ్ఞాని,
ఈయన పామరుడు, ఈయన స్త్రీ, ఇది పురుషుడు, పండితుడు పామరుడు అనుకుంటాడు. అనుకునేవాడిని చూడకపోతే వాడు లేడు అక్కడ. ఎప్పుడైనా పొరపాటునైనా దేహం చెప్పిందా ఉన్నట్టు, ప్రదేశాలు చెప్పిందే, తిరువണ്ണామల చెప్పిందే ఉన్నట్టు లేదు. నీవు చెబుతున్నావు ఇతరులు ఉన్నారని, నీవు చెబుతున్నావు తల్లిదండ్రులు ఉన్నారని, నీవు చెబుతున్నావు ఈ దేహము నాది అని. నేను చెప్పటంలే, ప్రదేశాలు చెప్పటంలే. నాది అని చెప్పేవాడు ఉన్నాడేమో చూడు అనేది ప్రశ్న, అంతకంటే ఏం లేదు. దానికి శాస్త్రాలతో చెప్పాలి. నువ్వు శాస్త్రం చదివిన కొద్దీ విచారించలేదు, ఇంకా శాస్త్రాల కంటే పోతూ ఉంటావు. ఒకదానికంటే ఒకటి బాగా చదువుకున్నాడు వచ్చినప్పుడు వాదిస్తూ కూర్చుంటావు, మతం అంటావు, ఇదంటావు, అదంటావు. చివరికి నిశ్చలత్వానికి రావటానికి వెనకాడతావు. నిశ్చలత్వం అంటే ఆలోచన తల ఎత్తకపోతే ఆ ఎరుకతో కూడిన మౌనమే ఆత్మస్థితి. నీవు ఆత్మని గుర్తించటం కాదు నాయన, గుర్తించలేవు కూడా. ఆత్మ ప్రకాశంలో ఇప్పుడు నీవు ఎగిరిపోతావు. ఉండదు. నువ్వు కాసేపు నిద్రపోతేనే నీ దేహం ఏమైంది, సంసారం ఏమైంది, గచ్చిపోలి ఏమైంది, ఎవరిది ఉందో లేదో కూడా తెలియదు. అది ఒక్క అనుగ్రహం చేతనే అది వస్తుంది తప్ప సాధించేది కాదని గుర్తుపెట్టుకో. అంటే ఏ సాధన చేస్తే అది సాధిస్తుంది, ఏం కుదరదు. కఠోపనిషత్తులో కూడా యమధర్మరాజు నాచికేతుడు చెప్పిన సమాధానం నా అనుభవంతో ఆ స్పిరిచువల్ దాంట్లో కూడా పెట్టాను. అనుగ్రహం ఎందుకు రాదు, ఉంటుంది. నీలో మార్పు తీసుకొచ్చి నిన్ను నష్టపరిచి ప్రకాశిస్తుంది. దానికి వదిలిపెట్టు. శరణాగతన్నా, సన్యాసమన్నా, లో దృష్టి అన్నా, అంతర్ముఖం అన్నా, చింతా విహీనం అన్నా అంతా ఒకటే. నీ చేతుల్లో లేదు. నిన్ను చింతావిహీనం చేసి నష్టపరిచి తాను ప్రకాశిస్తుంది, జ్ఞానం చేస్తుంది, చతుర్శక్తి చేస్తుంది, సర్వ సృష్టిని నడిపిస్తుంది, గ్రహాదులను నడిపిస్తుంది. నిన్ను వదిలిపెడుతుందా? వదిలిపెట్టదు. నీలో మార్పు తీసుకొస్తుంది, నీ అవుట్లుక్లో తేడా తీసుకొస్తుంది, బ్రహ్మజనితమైన బంధాలని అది తెంచుతుంది. నువ్వు అనుకుంటావు ఇది చేయకూడదు, అది చేయకూడదు, నీ చేతుల్లో ఏమీ లేదు. అసలే ఈ జీవుడు ఇక్కడ ప్రారంభంతో వస్తాడు ఈ మాయలోకి, కోరికలతో, బంధాలతో, రాగద్వేషాలతో, నాది 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 అనుకుంటా. ఎప్పుడైతే నువ్వు సత్యమేదన్నటువంటి భావన కలుగుతుందో అది తీసుకెళ్తుంది. నీ చేతుల్లో ఏమీ ఉండదు. ఏ పని మీద ఈ దేహం వచ్చిందో అది జరిగి తీరుతుంది. దానికి నీ స్వరూప జ్ఞానానికి ఏ సంబంధము లేదు. ఇది గుర్తుపెట్టు. ఇప్పుడు అడుగు. చెప్పు నాయన. ఏం లేదు గురుగారు, ఫ్యామిలీ పరంగా ఇబ్బంది అవుతుంది. అమ్మా, ఫ్యామిలీ పరంగా ఇబ్బంది అనే మాట నీ ఆలోచన. ఏ కర్మ ప్రభావం ఉందో అది లాక్కుపోతూ ఉంటుంది. నీవు ఇది చెయ్యి, ఇది మాన్ అనేది ఉండదు. ఏది చేసినా మనకు వస్తుంది అనుకునే టైంకు దగ్గరికి వస్తుంది, వెనకెళ్ళిపోతుంది. ఇక్కడ ఎందుకు ఈ కష్టాలు ఉంటాయి? ఎందుకు నువ్వు అనుకున్నది జరగదంటే నీ ప్రోగ్రాంలో లేదు కాబట్టి జరగదు. ఏమిటి ఆ ప్రోగ్రాం?
పుట్టుక నుంచి మరణం దాకా అనుక్షణము ఈ జీవుడు ఏ విధంగా ఉండాలి అనేది ఆల్రెడీ రికార్డ్ అయి ఉంటుంది. అది మారదు, దేహం మారదు, తల్లిదండ్రులు మారరు, పరివారం మారదు. ఇప్పటికిప్పుడు ఈ దేహం నాకు వద్దు, ఇంకోటి కావాలంటే రాదు. ఈ తల్లిదండ్రులు బాగులేరంటే ఇంకోటి రాదు. దాన్ని ఏమంటాము? ప్రారబ్ధ కర్మ అంటాం. మాయలో చెప్పుకునే మాట. ఆత్మపరంగా ఇటువంటిది ఏది లేదు అసలు. దేహాత్మబుద్ధి పరంగా అట్లా ఉంటుంది. నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? కోరిక వల్ల అనుకుంటున్నావు, బాగుంటుందని అనుకుంటున్నావు. నీవు ఆశించింది జరగదు. ఏది జరుగుతుందో దాన్ని నీవు ఆశించినా ఆశించకపోయినా అనుభవించి తీరుతావు. కష్టం కావచ్చు, సుఖం కావచ్చు. ఎందుకు ఇలా నడిపిస్తుంది? దానికి వేరే ప్రోగ్రాం ఉండదు నాయన. నీవు తెచ్చుకున్నదే నీవు అనుభవిస్తావు. నథింగ్ ఈజ్ యాడెడ్, నథింగ్ ఈజ్ డిలీటెడ్, నథింగ్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ఇట్. అది ఉంటే ఉంది, దాని గురించి నువ్వు వర్రీ కావద్దు. వాట్ యు హ్యావ్ టు వర్రీ, నీవెవరివి? ఈ కష్టం ఎందుకు వచ్చింది? కష్టం అనుభవించేవాడు ఎవడు ఉన్నాడేమో చూడు. అదే మౌనం, అదే అంతర్ముఖం. నీవు ఒక పనిముట్టు అని గుర్తించు. పనిముట్టు అంటే ఇన్స్ట్రుమెంట్. ఏ పనికి నిన్ను వాడాలో అది వాడుతూ పోతూ ఉంటుంది ప్రపంచంలో. ఈ మాయలు. అదే గురువు గారు, ఏమవుతుందంటే శివయ్య నేను రోజు పొద్దున్న లేచి 4 గంటలకు లేచి వాకింగ్ పోయినప్పుడు ఇంటికి పోయేదాకా 1 అవర్ తిరిగేదాకా శివయ్య నా అరుణాచల శివ అనుకుంటూనే తిరుగుతా. నేను ఇప్పుడు బండి మీద వస్తుంటే కూడా మైండ్లో మొత్తం అదే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఏదైనా ఐడియా స్మరించినంత మాత్రాన మూలము విడిచి ఉండదు. అరుణాచల శివాయని స్మరించు వారుల అహము నిర్మూలించమన్నాడు రమణ మహర్షి. ఎందుకు స్మరిస్తున్నావు? ఇతర ఆలోచనలు రాకుండా. ఇది ఆలోచనే. అరుణాచల శివ అనేది కూడా ఒక ఆలోచన. ఆలోచన పట్టుకున్నప్పుడు ఈ అహంకారము ఇంకొక దాన్ని రానివ్వదు. అంతవరకే దీని బెనిఫిట్. ఎందుకని? ఈ రాంగ్ నోషన్, రాంగ్ ఐడెంటిటీతో పట్టుకుంటున్నావు దాన్ని. అది కూడా వదిలిపెట్టు. అంటే భగవన్నామం చేయకూడదా అని అడుగుతున్నావు? చెయ్యొద్దు. భగవన్నామము కూడా ఒక అవరోధం. ఎందుకు చేస్తున్నావు భగవన్నామం? పర్పస్ ఏమిటో చెప్పి చూద్దాం. కష్టాలు తొలగాలన్నా కుదరదు, కొత్తగా రావాలన్నా కుదరదు, ఆత్మ ప్రకాశం అన్నా అసలు కుదరదు. మా అమ్మకు కూడా ఇదే మాట చెప్పాను. 95 సంవత్సరాల వయస్సులో ఒక రోజున మా అన్నయ్య చూడటానికి రమ్మన్నాడు. లాస్ట్ డేస్ 20 డేస్ నుంచి ఏమి తీసుకోలే ఆవిడ. ఒక రోగం లేదు, ఒక ప్రాబ్లం లేదు. హైదరాబాద్ వస్తూ అమ్మా నువ్వు ఏం చేస్తున్నావని అడిగా. నువ్వు చెప్పావే భగవన్నామం చేస్తున్నానని అన్నది. మొత్తమ్మ భగవన్నామం మానేసి మౌనంగా ఉండు. నిశ్చలంగా ఉంటే నీకు మళ్ళీ జన్మ ఉండదు. లేదంటావా వాసనలు ఎంబడబడతాయి. నామంతో పాటు దేహం వదిలిపెట్టినప్పుడు మన అహంకారం ఉంటుందిగా, వాసనలు వస్తాయి, మళ్ళీ జన్మ వస్తుంది. జాగ్రత్త. చెప్పాను, బస్సు ఎక్కాను, గంటలో ఆవిడ దేహం వదిలిపెట్టింది. వేరే సంగతి. కాబట్టి నేను ధ్యానం చేస్తున్నాను అన్నప్పుడు నీవు అహంకారానికి పని కల్పిస్తున్నావు. అది నష్టం కాకుండా దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నావు ధ్యానం అన్న దాంతో. నీ ధ్యానము కూడా అవరోధమేను అంటది. అసలు ధ్యానం అంటే ఏమిటి?
అహంస్మరణ, ఆత్మస్థితి ధ్యానం చేస్తుంది. నేను ఉన్నానని నువ్వెవరు చేయటానికి? నువ్వు దేహత్వ బుద్ధితో చేస్తున్నావు. అరుణాచలేశ్వరుడు ఎక్కడో ఉన్నాడని స్మరిస్తే నాకు ముక్తి వస్తుందని. ముక్తి అంటే ఏమిటి? ఈ స్వరూపమే. అడ్డు తొలగించేది మౌనమే ముక్తి. మౌనం సాధన అనుకుంటే సాధనే అది. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? కనుక నేను స్మరిస్తున్నాను అనేది అహంకారానికి ప్రతీక. నేను తిరుగుతున్నాను సచరాన్ని అంటుంటాడు. వద్దు, ఆయన తిరగడం ఏంటి? దానివల్ల ఉపయోగం ఏంటి? కాళ్ళు నొప్పులు తప్పేం రాదు. లోపలికి చూడంటే చింతావిహీనంగా. మహర్షి చెప్పేది ఆలోచించు, అనుసరించు. అనుగ్రహం ఉంటే వస్తుంది, లేకపోతే అనుభవం. మహర్షికైనా ఏం చేశాడు? ఆయన ఎప్పుడన్నా నేను ఎవరిని విచారం చేశాడా? లేదే. పరమానుభూతితో కదా బయటకు వచ్చింది. కనుక నీవు ఏ ఆలోచన లేకుండా ఎంత నిశ్చలంగా నీవు ఉండగలిగితే సర్వము అర్జుసుకుంటుంది నీ స్వరూపానికి. అది డిసైడ్ చేస్తుంది. నువ్వేనా పట్టుకుందాం అనుకో, నీ మూలగట్ట తెలుసుకుంటా, స్మరిస్తూ కూర్చుంటావు. రాత్రి త్రిపుటి ఉంటుంది. త్రిపుటి అంటే మెడిటేటర్, మెడిటేషన్, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్. ఈ త్రిపుటి అదృశ్యమైపోవాలి. అంటే జపించేవాడు, జపించేది, జపిస్తున్నానన్న భావన, ఆ వస్తువు, ఈ మూడు ఎప్పుడైతే లేకుండా పోతుందో తెర మాత్రమే ఉంటుంది అక్కడ. ఇది ఇందులో రహస్యం. అందరూ అనుకోవచ్చు, జపం చేయటం బాణం అంటే ఏంటి, మౌనంగా ఉంటే పనులు అవుతాయా, మౌనంగా ఉంటే ఆత్మప్రకాశం. అట్లా ప్రకాశించింది. మౌనం అనేది ఎరుకతో కూడిన ఆలోచన లేని స్థితిని ఏర్పరుస్తుంది. ఎరుక ఆల్రెడీ ఉంది. ఆలోచన తల ఎత్తనప్పుడు నీ స్వరూపం తప్ప మరొకటి లేదు, అన్యత్వము లేదు. నువ్వు దేన్ని చూడటం లేదు, దేన్ని స్మరించటం లేదు. అప్పుడు ఈ మాయా నేను అహంకారం రాలిపోతుంది. లైక్ క్యాటర్ పిల్లర్. పట్టు దొరికితే ఉంటుంది, ముందు కాళ్ళతో పట్టుకుంటుంది, వెనక్కాళ్ళు తీసుకెళ్తూ పోతూ ఉంటుంది. చెట్టు మీద కావచ్చు, తీగ మీద కావచ్చు. పట్టు దొరకపోతే ఏమవుతుంది? పడిపోతుంది. ఇక్కడ కూడా అహంకారం అనే క్యాటర్ పిల్లర్ దేనిని పట్టుకోకపోతే ఇట్ లూజెస్ హిస్ ఐడెంటిటీ, ఉనికిపోతుంది. ఆయన ఇది నా అనుభవం. ఎందుకు చెప్తున్నామంటే స్మరించవద్దు, అంతా విస్మరించు. విస్మరించడం వల్ల క్లీన్ అవుతుంది మైండ్. గతాన్ని స్మరించవద్దు, భవిష్యత్తును ఊహించవద్దు. అసలు ఆలోచనే నీ స్వరూపానికి అడ్డుగా ఉంటుంది. చూడు, కావాలంటే ఆలోచన అంటే చూడు ఒకసారి, ఏమీ లేదు అక్కడ. కొన్ని ఆలోచించేవాడు ఏమన్నా ఉన్నాడా? ఇది నా ఆలోచన అంటానికి. దేహాత్మ బుద్ధితో ఉన్నావు. నేనంటే ఈ దేహం. దేహం లేకపోతే నేను లేనండి. దేహం లేకపోయినా నువ్వు ఉన్నావు. కాసేపు నిద్రపోతే దేహం ఏమైంది? అయినా ఉన్నావు. ఆ ఉన్నదే నీ స్వరూపం. ఇందాక చెప్పినట్టు అది నీవు తెలుసుకోవటం కాదు, ఆ ప్రకాశంలో నీవు లేకుండా పోతావు. తర్వాత మళ్ళీ ఇవన్నీ కనపడతాయి. పిన్న వయస్సులో 16 సంవత్సరాలకి మహర్షికి మరణ అనుభూతితో సత్యం అనుగ్రహం చేత ప్రకాశించిన తరువాత కూడా 1950 దాకా ఉంది దేహం. ఫ్యాన్ తిరుగుతూ ఉంది, స్విచ్ ఆఫ్ చేశాం, వెంటనే ఆగిపోతుందా?
కొంతకాలం తిరుగుతుంది. ఇసెట్ నాట్ అదే 1950 దగ్గర తిరిగింది ఆయనకి. యు గాట్ మై పాయింట్. కాబట్టి కర్తవి నీవు కాదు. ఫస్ట్ పాయింట్. ప్రతిదానికి నేను ఇంత చేస్తున్నా అంత చేస్తున్నా ఫలితం రావటం లేదు. నీవు చేయటం లేదు. నీవు చేస్తున్నావని అనుకుంటున్నావు. నీ చేత ఆ హయ్యర్ పవర్ చేయిస్తుంది. అటుపో ఇటుపో, అది చెయ్యి ఇది చెయ్యి. నీలో మార్పు తీసుకొస్తుంది. కష్టాలు పెడుతుంది. నీలో విరక్తిని తీసుకొస్తుంది. వైరాగ్యాన్ని తీసుకొస్తుంది. ఇచ్ఛారహితాన్ని తీసుకొస్తుంది. గుణరహితాన్ని తీసుకొస్తుంది. అల్టిమేట్గా నిన్ను లేకుండా మట్టు పెడుతుంది. ఎంత జరిగినా నీకు చీమ పుట్టినట్టు కూడా ఉండదు. ఎందుకని ఇప్పుడు కూడా నువ్వు ఆత్మీయ కాబట్టి. అయ్యో ఇది అంతా పోతే నాకు అదేమిటి అనుకుంటాం. ఈ మాయలో ఉన్న అందరికీ సద్గతి. నా దృష్టిలో అందరూ కూడా జీవన్ముక్తులు. ముక్తి అంటే ఆత్మస్థితి. ఆత్మ లేకుండా సృష్టి లేదు. సృష్టి లేకపోయినా ఆత్మకు వచ్చిన ఇబ్బంది లేదు. ఆత్మ అంటే ఉన్నానన్న కాన్షియస్నెస్. యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ఫ్యామిలీ, కాన్షియస్ ఆఫ్ సరౌండింగ్స్, కాన్షియస్ ఆఫ్ Gachibowli, conscious of location, conscious of others, conscious of good and bad. Okay? But you are not conscious of consciousness. That is realization. అది నీ చేతుల్లో లేదు. అది చేస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ అనేది అది చేస్తుంది. సాధన లేదని తెలుసుకోవటమే సాధన. సాధించేది కాదని తెలుసుకోవడమే సాధన. ది సైలెన్స్ ఈజ్ ఎ మైటీ ప్రేయర్. ఏది కొత్తగా రాదు నాయన. కష్టాలు వస్తున్నాయి. ఎవరికి వచ్చుడు వాడు ఎవరు లేడు అక్కడ. అనుక్షణము నేను అనుభవిస్తున్నాను అంటున్నావు. అనుభవించేవాడు ఎవడు? ఫోన్ టు బి నాన్ ఎగ్జిస్టెంట్. ఇప్పుడు ఒక కళ కంటూ ఉంటాం. కళ్ళలో ఎన్నో కనపడుతూ ఉంటాయి. మేల్కోగానే నీవే అంటావు కళా సత్యమని. ఈ జాగ్రత్త అవస్థ కూడా కళ వంటిది, కళ సమము. ఇది అలవాటైంది కాబట్టి సత్యం అనుకుంటున్నావు. ఇక్కడి నుంచి మేలుకున్నప్పుడు తిరిగి వచ్చినప్పుడు చెప్తావు ఇది కూడా అసత్యం. మనస్సు ఉంటుంది. దేహం ఉన్నంత వరకు మనస్సు ఉంటుంది. రియలైజేషన్ రాగానే ఇది అదృశ్యం కాదు నాయన. దేహము, సంసారం అన్నీ కనపడతాయి. ఏది కనపడ్డా ఆత్మకు అన్యంగా ఉండదు. అది ఇప్పుడు ఎలా ఉంటుంది? వ్యక్తిత్వం ముందుంటుంది, జ్ఞానం ఉందో లేదో తెలియదు. పోస్ట్ రియలైజేషన్లో జ్ఞానం ముందుంటుంది, వ్యక్తిత్వం ఎక్కడో ఉంటుంది, కట్టై ఉంటుంది. నాది అనేవాడు ఉంటాడు. ఒక నీటిలో తామరాకు ఉంటూ అంటనట్టు ఉన్నట్టుగా ఉంటుంది పోస్ట్ రియలైజేషన్. అన్నీ ఉంటాయి. అది ఉన్నా లేకపోయినా ఒకటి. నీకు విడిగా ఏది లేదు. సముద్రంలో అల్లెన్నో వస్తాయి. ఎక్కడికి పోతాయి? వెళ్ళి సముద్రంలోకి పోతాయి. అక్కడ కూడా ఆత్మలో ఏదీ లేదు. ఆత్మని విడిచి ఏదీ లేదు. అట్లా ఉంటుంది. చూచే నేను కూడా జ్ఞానమే. చెప్పింది అర్థమవుతుందా? అర్థమవుతుందని చెప్పేది కూడా ఈ జ్ఞానం. కాకపోతే ఇది సాపేక్ష జ్ఞానం, పూర్ణ జ్ఞానం కాదు. పూర్ణ జ్ఞానానికి అన్యత్వం ఉండదు, సాపేక్షానికి ఉంటుంది.
ఎందుకని ఇంద్రియాల ద్వారా గ్రహిస్తూ ఉంటుంది, మంచి అని, కావాలని, వద్దని. ఇది నేర్చుకుంటూ ఉంటుంది. హౌ టు సర్వైవ్. బతకటానికి ఏం చెయ్యాలి? చదువుకోవాలా? ఏ పని చెయ్యాలి? ఎలా సంపాదించాలి? ఎలా బ్రతకాలి? దేహం మీద ప్రేమతో కాదు, తన ఉనికిని పోగొట్టుకోకుండా ఇది నేర్చుకుంటుంది. మరి గెట్టింగ్ మై పాయింట్. పుట్టిన తర్వాత చదువుకుంటాడు. ఎందుకు చదువుకోవాలి? సంపాదించడానికి. ఎందుకు సంపాదించాలి? సంసారాన్ని పోషించడానికి. సంసారంతో నీకేం పని? బంధాలు పెరుగుతూ ఉంటాయి. జనకజ మహారాజు అంతటి వాడు మహాజ్ఞాని, మరి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఎవరో దారిన పోతా అన్నారట, మిథిలా నగరం తగలబడుతుందంటే అదేమీ లేదులే, నేను బాగానే ఉన్నాను పోబడ్డాడు. కాబట్టి కర్మలు స్వరూప జ్ఞానానికి అడ్డు కాదు. నీవు ఇది కాదని గుర్తించు. ఫస్ట్ పాయింట్. నిన్ను నడిపేది హయ్యర్ పవర్. అది ఎలా నడపదలుచుకుంటే ఆ విధంగా నడుస్తుంది, నడిపిస్తుంది. నిన్నే కాదు, ప్రతి ఒక్కరిని ఈ మాయలో దేన్ని వదిలిపెట్టదు. విడిగా చూస్తే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు లేరు. కలిపి చూస్తే జీవుడు ఆత్మే, జగత్తు ఆత్మే, నువ్వు అనుకునే దైవము ఆత్మే. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? అరుణాచలేశ్వరుడు నీకు అన్యంగా ఉన్నాడని స్మరిస్తున్నావు. ఒకవేళ ఉన్నాడనే అనుకుందాం కాసేపు. దట్ గాడ్ మస్ట్ బి ఏ సెల్ఫ్లెస్ గాడ్ అయి ఉండాలి. ఎలా కుదురుతుంది? కాబట్టి నో యువర్ సెల్ఫ్ ఫస్ట్. నీవెవరివో తెలుసుకుంటే భగవంతుడు ఉన్నాడనే తెలుస్తుంది. ఒక విశేషం ఏంటంటే, మనకు స్వతంత్రం రాకముందు 1947కి ముందు మా నాన్నగారు శ్రీచక్ర ఉపాసకులు. ఆయన ధోరణి ఆయనది. ఒక రోజున 47కి ముందు ఐఎమ్ ఏ స్మాల్ బాయ్. అమ్మవారిని చూస్తావా అని ఒక వాయిస్ నాకు వినపడింది. చుట్టమే కదా, చిన్న గది, విశాఖపట్నంలో మహారాణిపేటలో 15వ నెంబర్ ఇల్లు. ఆ గదిలో మా నాన్నగారు కూర్చున్నారు. ఆయన చెప్పబోయింది తెల్లవారుజాము 3-4కి. నేను మామూలుగా కోచి పెట్టుకుని కళ్ళు పెద్దవి చేసి రెప్పవాల్చకుండా చూస్తున్నాను. ఆకారం ఎట్లా ఉంటుంది ఆ దైవాంది అని. రెప్పవాలిస్తే మిస్ అవుతానేమో అని అంతవరకు నాకు తెలుసు. ఆ తర్వాత ఒక ఉప్పెన వచ్చినట్టు, ఒక పిడుగు పడ్డట్టుగా, ఒక ఎరుక. అది చీకటి కాదు, వెలుగు కాదు. దాన్ని ఎవరూ వర్ణించలేరు నాయన, ఆత్మ యొక్క స్థితిని. అది ఎస్టాబ్లిష్ అయింది. తత్వమసి వాక్యం చెబుతానే, అహం బ్రహ్మస్మి వాక్యం లాగా అది ప్రకాశించింది. అప్పుడు నేను నా స్వరూపం ఏంటని చూస్తున్నా. నిరాకారం, అనంతం, అన్ని దిక్కులు నేనే ఉన్నానన్న ఎరుకుతో ఉన్నా. తెల్లవారుజామున 4-4:30 అర్ధాంతం అయి ఉండొచ్చు. అక్కడ అన్యం లేదు, జ్ఞానమే ఉంది. కాలంతో నాకేం పని లేదు. అన్ని వైపులా చూస్తున్నంత నేనే ఉన్నానన్న ఎరుక మాత్రమే అక్కడ ప్రకాశిస్తూ ఉన్నది. సాయంత్రం 3-3:30కి మా అమ్మ మహానైవేద్యం రెడీ అయిందండి. అప్పుడు చూద్దును కదా, వెంటనే యంత్రము తంత్రము విడిగలిచారు. ఓహో, దైవం అంటే నేను ఉన్నానన్న జ్ఞానము అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. నాకేం చదువు రాదు. 8 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఏం చదువుతాం?
పూర్వజన్మ ఉందో లేదో తెలియదు, ఉందనుకుంటే జరిగి ఉండొచ్చు లేదండి. ఇంకో రహస్యం కూడా ఏమిటి అంటే, ఈ దేహంలోకి 2 సంవత్సరాల అనగా వస్తారనగా మా నాన్నగారి గురునాన్నగారు బాపట్లో ఉంది మారుతి ఆశ్రమం. ఆయన ఆంజనేయ ఉపాసకుడు. ఒక రోజున మా అమ్మని పిలిచి, అమ్మ మీ ఇంటికి ఒకడు వస్తున్నాడు. అప్పటికి మా అన్నయ్య మా అక్కయ్య ఉన్నారు. ఆడపిల్ల అయితే వద్దు నాయన అని. కాదమ్మా, బాలా త్రిపుర సుందరి యొక్క గురువైన మేధా దక్షిణామూర్తి మీ ఇంటికి వస్తున్నాడు. ఆయన పెట్టాడు ఈ దేహానికి పేరు, ఎవరు పెట్టలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కారణ జన్మని చెప్పి బయటది. పర్పస్ ఈస్ ఎస్, హీ డైరెక్టెడ్ మీ టు డూ ఆల్ దీస్ థింగ్స్, దట్స్ ఆల్. నో అటాచ్మెంట్స్ విత్ ఎనీథింగ్. ఇందా చెప్పాక నీళ్లలో తామర కనపడినట్టు ఉంటుంది, సర్వకర్మలు చేస్తాయి. Now I have crossed almost 85, 86 years. No problem. ఎందుకు చెబుతున్నాను ఇదంతా అంటే, నీ చేతుల్లో ఏమీ లేదని చెప్పడానికి. ఎలా నడిపించాలో నడిపిస్తుంది. నీవు దేనిని ఆశించవద్దు, దేనిని కోరుకోవద్దు. ఇది వద్దని కానీ కావాలని కానీ అడగద్దు. అదే శరణాగతి. చేసుకుంటుంది ఏం చెయ్యాలని. ఒక పసిపిల్లవాడు పుట్టినప్పుడు ఏమీ అడక్కపోయినా తల్లి అన్నీ సమకూరుస్తుందా లేదా? వాడు అడుగుతున్నాడా? అదివ్వు ఇదివ్వు అని. అటువంటిది సృష్టికర్త ఈశ్వరుడను, అరుణాచలేశ్వరుడను, ఉచ్చతర శక్తి అను ఏ పేరున్న పెట్టు. నువ్వు అడిగితే ఇస్తుందని ఎందుకు అనుకుంటావు? ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది క్రియేటర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. అది సరదాకి. ఏది వచ్చినప్పటికీ ఈశ్వర ప్రసాదం కింద తీసుకో. అసలు మంచి చెడు అంటూ ఏదీ లేదు. అనుకూలం ప్రతికూలం అని మనస్సు నిర్ణయిస్తుంది. విచారిస్తే మనస్సు లేదు. మనస్సు అంటే ఏమనుకుంటున్నావు? ఆలోచన సమూహం అంతవరకు. అది స్టోర్ చేసింది లాక్కొస్తుంది, కాలంలో భవిష్యత్తును ఊహిస్తుంది. ఈ రెండు లేకపోతే అదృశ్యమైపోయి ఆత్మగా మిగిలిపోతుంది. ఇది నా అనుభవం. అది ఎవరికి ఇచ్చేది కాదు, అందించేది కాదు, సూచించేది కూడా కాదు. నాయన ఇప్పుడు చెప్పు నాయన. ఇంకేం లేదు గురుగారు, అన్ని మీరు చెప్పేశారు, ఇంకేం లేదు అడగడానికి. నేను చెప్పటం సరే, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్. ఇది పోవాలనో, ఇది రావాలనో, ఇది బాగుంటుందనో థాట్స్ వచ్చినాయి అంటే డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. ఏది జరుగుతున్నా ఏదైనప్పటికీ డు నాట్ సిట్ ఆన్ ది జడ్జిమెంట్. జడ్జ్ చేయదు. అనుకూలమా ప్రతికూలమా, మంచి చెడు. ఎవరైతే మంచి చెడు ఎంచరో, న్యాయ అన్యాయములు వెంచరో వారు ఆత్మదర్శనం చేస్తారన్నాడు రమణ మహర్షి. అనుకూల ప్రతికూలలు, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది. ఇవన్నీ మనస్సు వాసనా బలం చేత అట్లా అనుకుంటుంది. కోరికలు, వాసనలు అంటే ఇక్కడ ప్రార్థనలు ఇవన్నీ ఉంటాయి. ఇష్టాలు. అదే గురుగారు, ఏముందంటే మనతో ఎవరికైనా హెల్ప్ అవుతుంది. నాతోని నాకున్న దాంట్లో ఎవరికైనా హెల్ప్ అవుతుంది, కానీ మనం హెల్ప్ చేసినాక మళ్ళీ మనకు రిటర్న్ వచ్చేది రావట్లేదు. మనది అట్లా రిటర్న్ రావట్లేదు. నిజమే. నీ చేత నడిపిస్తున్నప్పుడు రిటర్న్ ఎందుకు రావాలి? ఎందుకు ఆశిస్తున్నావు?
ఆశిస్తున్నావంటే స్వార్థమేగా. ఇప్పుడు పుణ్యకార్యములు సహితము బంధహేతువులై కూర్చుంటాయి. నీ సహాయం పొందిన వాళ్ళు నీకు తిరిగి సహాయం చేయాలి ఎందుకు అనుకుంటావు? భగవంతుడు నీ చేత చేయించాడు అంతవరకు, పేరెంట్స్ బెటర్. నాకు అవసరం ఉన్నప్పుడు వీడు చేయటం లేదు అనుకున్నామంటే స్వార్థంతో చేసినట్టేగా. సో స్వార్థరహితమైనదే ఆత్మస్థితి. ఎందుకు అలా బిహేవ్ చేస్తారు వాళ్ళు? నీ ప్రోగ్రాములు అలా ఉంది కాబట్టి. ధనం ఎలా వస్తుందో అలా పోతుంది, నీ చేత కర్మలు చేయిస్తుంది, నీకు సహాయపడకపోవచ్చు. ఇక్కడ కూడా నా సహాయం పొందాడు అంటున్నావు, అక్కడ ఉంటుంది వస్తుంది. నీవెవరికి సహాయం చేయడానికి? నువ్వు ఒక పనిముట్టివి. ఆ ఉచ్చతర శక్తి నీ చేత వాడికి చేయిస్తుంది అంతవరకు. పనిముట్టి ఎప్పుడైనా నేను చేస్తున్నానని అనుకుంటుందా? అనుకోవటం వల్ల ఏమైంది? నాకెవరూ చేయటం లేదు, నా అవసరానికి ఎవరు ముందుకు రారు, నేను ఇక మీద ఈ పని చేయకూడదు, నాకు బుద్ధి వచ్చింది, ఇన్ని అనుకోవటం మొదలు పెడతాను. ఇప్పుడు కూడా నీవు చేయటం లేదు, అది కంట్రోల్ చేస్తుంది. ఈ వ్యక్తిత్వము, ఈ అహంకారము ఆత్మ చేతిలో పనిముట్టు, అది నడిపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆ హయ్యర్ పవర్కి శరణాగతి అవుతావు, ది ఇండివిజువాలిటీ ఈజ్ లాస్ట్ సైట్ ఆఫ్ దట్. కర్మలు చేస్తూ ఉంటావు. పనిముట్టు ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తుందా? నిద్ర లేవం కానీ ఇది నీ మనస్సులో ఉండాలి. నాతో కలిపి నేను చూస్తున్నది ఒక స్వప్నము, నేను ఒక పనిముట్టుని. ఆ ఈశ్వరుడు ఎలా సంకల్పిస్తే దాన్ని బట్టి వెళ్తూ ఉంటాను. సంకల్పం నీదే, ఎగ్జిక్యూషన్ ఆయన చేస్తాడు. జ్ఞానం చేస్తుంది. ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్, నాట్ ది ఇన్నర్ బాడీ. కంటితో అన్ని చూస్తావు, ఆ కన్ను తీసి అక్కడ పెడితే చదవగలుగుతా. చేత్తో అన్ని పనులు చేస్తావు, చక్కగా డ్రైవ్ చేసుకొచ్చావు కారు, స్కూటర్ని, కారు. చేసి అక్కడ పెడితే చేయలేదు. మరి వాటిని నడిపించేది ఎవరు అనుకుంటున్నావు? ఈజ్ హయ్యర్ పవర్. దానికి శరణాగతిగా, అది పాయింట్. శరణాగతన్నా, సన్యాసమన్నా, అంతర్ముఖమన్నా, వ్యక్తిత్వ నాశమన్నా అంతా ఒకటి. ఇవన్నీ సూచనలు నీలో మార్పు తీసుకురావటానికి. ఆయనకి తెలియదు, సర్వేశ్వరుడికి తెలియదు. నువ్వు చెబితేనే తెలుసుకునేంతటి స్థితిలో ఉన్నాడా? ఎందుకు చెప్పాలి? ఎందుకు కోరుకోవాలి? కోరుకుంది జరుగుతుందా పోనీ? ఇదే మాట రమణ మహర్షుల వారికి కూడా చెప్పటం జరిగింది. పరమేశ్వరుడు జీవులని వారి వారి కర్మానుసారము ఆడిస్తూ ఉంటాడు. ఏది జరగకూడదో నీవు ఎంత ప్రయత్నము చేసినా అది జరగదు. ఏది జరగవలసి ఉందో, ఏది ఆపదలుచుకున్నా నువ్వు ఆపలేవు అని చెప్తాను. మరి ఏం చెయ్యాలండి? అంతా అదే ఉంటుంది, మౌనమే సరే. ఏం చేయలేము. ఏది వచ్చినా ఈశ్వర ప్రసాదం కింద తీసుకో, నీకు ఏ బాధ ఉండదు. నేను చేస్తున్నాను అనుకున్నప్పుడే నీకు బాధ కలుగుతుంది. నేను ఎంత చేశాను, అంత చేశాను, నాకు వీళ్ళెవరు కొన్ని గుర్తు పెట్టుకోలేనా? ఎవరు ఎవరికి ఏమీ కారు. ఫస్ట్ పాయింట్, ఎవరు ఎవరిని ఏమీ చెయ్యలేరు.
అర్జునుడు కూడా అదే అనుకున్నాడు. నేను వీళ్ళని ఎలా చంపుతానని కర్మయోగంతో గీత మొదలైంది. అసలు నువ్వెవరి చంపడానికి అంటూ మొదలుపెట్టాడు. 700 శ్లోకాలు. అంటే నేను చంపుతున్నాను అనేటువంటి దృష్టికోణంలో చూశాను. అర్జునుడు ఇస్ నన్ అదర్ దెన్ ఏ కామన్ మ్యాన్. సృష్టి స్థితికి లయకు నేనే కారణం అన్నాడు. నన్ను శరణు తెచ్చిన వారికి వారి బాధ్యత నేను తీసుకుంటానన్నాడు. కృష్ణుడిగా చూడవద్దు, జ్ఞానంగా చూడు. కృష్ణుడు లేడు ఇక్కడ. అంత మాత్రాన ఆయన చెప్పిన బోధలన్నీ జీరోరా కాదు. కృష్ణ భగవానుడు చెప్పింది అక్షర సత్యం. దేహము కాదు. అర్జున, నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవన్నాడు. ఆ ఒక్క మాట చాలు సత్యాన్ని అర్థం చేసుకుంటాను. కాబట్టి నేను భౌతికమైనటువంటి దేహాత్మబుద్ధి కోణంలో చూస్తున్నాను జగత్తుని, సంసారాన్ని, మనిషిని. అలా అనిపిస్తుంది. నాదేమీ లేదు, ఆయన ఎటు నడిపిస్తే అటు వెళ్తాను. నీకు ఎప్పుడు ఆనందంగానే ఉంటావు. ఎందుకని? కర్మ ఫలితాలతో నీకు సంబంధం లేదు కాబట్టి. ఇది ఇందులో రహస్యం. కర్మలు నీవు చేయవలసిందే అన్నాడు అర్జునుడితో. ఫలితం నేను ఇస్తానన్నాడు. కర్మలు నువ్వు చెయ్యి, ఫలితం ఆయన అంటే నువ్వు ఎందుకు చేస్తావు అని మానుకుంటాను. మానుకోవద్దు. కర్మ వచ్చింది. అసలు జీవుడు వచ్చిందే కర్మలు చేయటానికి. కర్మ అంటే చూడటము, వినటము, పని చేయటము, నిద్రించడము, మేలుకోవటము. కర్మ అంటే యాక్టివిటీ. కనుక నీవు అనుకునేది, ఆశించేది ఏది జరగదు. ఫస్ట్ పాయింట్. చెప్పలేదు. నువ్వు అనుకునేదంటే కోరితే అవుతుందేమో, ఈ పని చేస్తే అవుతుందేమో, ఈ కర్మలు ఆచరిస్తే అవుతుందేమో అనుకుంటావు. నువ్వు ఏమి చేయకపోయినా, నువ్వు మా అమ్మాయి అడిగింది, పూజలు చేస్తే కోరికలు తీరతాయి అని. తీరవా అమ్మ? ఎందుకు చేయ అక్కర్లేదన్నా. కానీ నువ్వు పూజ ఎందుకు చేస్తావు? ఎందుకు గుడికి వెళ్తావు? ఎందుకు ప్రదక్షిణాలు చేస్తావు? నీలో కోరిక తీరుతుందని వెళ్తావు. అది ప్రోగ్రాంలో ఉంటే తీరుతుంది, భగవంతుడికి ఆపాదిస్తాడు. నేను కోరుకున్నాను, చేశాను, అయింది. లేకపోతే కర్మలో ఉన్నది మాత్రమే జరుగుతుంది. అది నువ్వు తెచ్చుకున్నదే ఉంటుంది. ఎవరు మార్చలేరు దాన్ని. కానీ స్వరూప జ్ఞానం మాత్రం కర్మలో ఉండదు. ఎందుకని అది పుట్టలేదు కాబట్టి. అందులో రహస్యం అది. వాడు గెటింగ్ మై పాయింట్. చెప్పు నాయన, ఇంకేమన్నా ఉంటే చెప్పు. ఇంకేం లేదు గురుగారు, మీరు అన్నీ తెలియని అన్నీ చెప్పారు, తెలిసేటట్టు చేశారు. ఈ రోజు నుంచి ఎలాంటి కోరికలు కానీ ఎలాంటి అని ఉండదు. నేను ఒక పనిముట్టుని అంతే. ఇక్కడ నీలో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఎందుకని? నువ్వు తెచ్చుకున్నదే వస్తుంది ఆలోచన. లేకపోతే ఇక్కడ దాకా రావు. ఆలోచిస్తే కదా వచ్చేది. ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేటట్టుగా చేస్తుంది. అది కాసేపు అటు ఇటు తిప్పుతుంది, ఆ టైంకి తీసుకొస్తుంది. అవును, ఇప్పుడు అటు వెళ్ళాను. అదే అంటే దారి మళ్ళిస్తుంది. అంటే ఎందుకు మళ్ళిస్తుంది? నీలో ఆలోచన తీసుకురావటానికి. అల్టిమేట్గా ఏది జరుగుతుందో జరుగుతుంది. రమణ మహర్షి లాంటి వాడే ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఒక రాంగ్ ట్రైన్ ఎక్కాడు. ఎవడో మాల్వి కనపడి ఇది పోదు అన్నాడు. దిగాడు, అష్ట కష్టాలు పడి చేరాడు అక్కడికి. అది వేరే సంగతి. ఆ ఉच्चతర శక్తి అది నడిపిస్తుంది. సృష్టి యావత్తు ఆయన రిప్రజెంట్ చేస్తుంటారు అక్కడ.
సీమ దగ్గర నుంచి పక్షి దాకా దత్తాత్రేయులు వారికి 24 మంది గురువులు. ఒక్కళ్ళు ఒక మాట మాట్లాడలే, బట్ దెర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఇన్. మరి మహాపురుషుడైనాడు లేదా? అది గురువు అంటే. గు అంటే అజ్ఞానం, రు అంటే తొలగించేది. సృష్టిలో ఏదైనా గురువే. చివరికి మహర్షి అన్నాడు తెలుసు, ఒక సందర్భంలో తాగుబోతు వాడు రోడ్డు మీద పడిపోయినవాడు కూడా నీ గురువు అన్నాడు. తాగితే ఎలా అవుతుంది చెప్తున్నాడు వాడు, జాగ్రత్తగా ఉంటుందని. ఈజ్ ఏ గుడ్ గురువు. ఉన్నదే గురువు అన్నాడు అంటే ఉన్నదే జ్ఞానము అని అర్థం. అజ్ఞానం అనేది లేదు, జనన మరణాలు లేవు, సృష్టి లేదు, అవస్థలు లేవు, జీవుడు జగత్తు ఈశ్వర భావనలు లేవు. ఓన్లీ అవేర్నెస్, ఓన్లీ కాన్షియస్నెస్, ఓన్లీ తురీయం. తురీయం అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఆయన ఉన్నానన్న కాన్షియస్నెస్, దట్స్ ఆల్. దాన్నే మనం భగవంతుడని, ఉచ్చతర శక్తి అని, మోక్షమని, కైవల్యమని, స్వర్గమని, కైలాసమని చెప్పుకుంటారు. చెప్పలేదు ఇంకేమన్నా ఉందా? ఏం లేదు గురుగారు, అన్నీ చెప్పారు. అందుకే నీవేం చేస్తుంటావు? నేను జాబ్ చేస్తాను. ఎక్కడ? పార్లే కంపెనీ అని మన కూల్ డ్రింక్స్ తయారైతే, పార్లే ఆగ్రో ఫ్రూట్ ప్రొడక్ట్, కూల్ డ్రింక్స్ తయారైతే, హ్యాపీ ఫీజు, ఫ్రూటీ, అచ్చా అచ్చా, కూల్ డ్రింక్స్ తయారైతే బాటిల్లో చేస్తాం. ఓకే. పని ఏదైనా ఉంటుంది, జీవనోపాధి. ఉచ్చనీచ పనులు ఉంటుంది, తక్కువ పని ఎక్కువ పని అంటూ ఉండదు. ఈ మాయలో ఏ పని ఎవరు చేయవలసిందో ఆల్రెడీ ప్రోగ్రామ్ అయి ఉంటుంది, దాన్ని బట్టి నడుస్తుంది. ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేదు గురుగారు, నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ నాకు ఈ 4-5 రోజుల్లో మళ్ళీ వస్తాను. ఒకసారి బావగారితో మాట్లాడి మళ్ళీ వస్తాను.